ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటించేశారు. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ మే 20 నుంచి మే 25 వరకు నిర్వహిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ వేదికగా ఆడనుంది. అయితే 2024లో సన్ రైజర్స్ తో మ్యాచ్ అంటేనే బౌలర్ల గజ్జలు వణికించేలా ఆడిన సన్ రైజర్స్ ఈసారి ఇంకా భయంకరంగా కనిపిస్తోంది. అప్పుడు అభిషేక్, ట్రావిస్ హెడ్, క్లాసెన్ ముగ్గురే అంత విధ్వంసం చేస్తే ఈసారి ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అయితే టీం నిజంగా బ్యాలెన్స్డ్ గా ఉందా? నెగటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి కప్పు కొట్టుడేనా? వీడియోను చివరి వరకు చూడండి. తదుపరి వీడియోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి తెలుసుకుందాం. 2023 దాకా బౌలింగ్ టీమ్ గా పేరున్న సన్ రైజర్స్ 2024లో ఒక్కసారిగా భీకర బ్యాటింగ్ టీమ్ గా జంప్ కొట్టింది. వర్కౌట్ అయిన అదే ఫార్ములాను నమ్ముకొని కోర్ టీమ్ ను రీటైన్ చేసుకుంది. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలను ఉంచేసుకుంది. ఉన్నోళ్లు చాలరన్నట్టు ప్యాకెట్ డైనమిట్ ఇషాన్ కిషన్ ను కూడా తీసుకున్నారు. కాబట్టి బ్యాటింగ్ అయితే భయమే లేదు. అభిషేక్, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఫిక్స్. పవర్ ప్లేలో 1 వికెట్ పడినా ఇషాన్ కిషన్ వస్తాడు. 2 వికెట్లు పడితే నిలకడగా ఆడగల నితీష్ రెడ్డి ఉండనే ఉంటాడు. ఆ తర్వాత మరో పెను తుఫాన్ క్లాసెన్ ఉండనే ఉంటాడు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ కూడా నమ్మదగ్గ బ్యాట్స్మెనే. ఇక కమిన్స్, హార్షల్, బ్రైడెన్ కార్స్ కూడా బ్యాట్ ను జులిపించగల సత్తా ఉన్నోళ్లే. మొత్తానికి మొత్తం ఫెయిల్ అయితే తప్ప బ్యాటింగ్ అయితే భయమే లేదు. 2024లో జట్టును కప్పు అంచుదాకా తీసుకుపోయిన ప్యాట్ కమిన్స్ ను 18 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. కాకపోతే భువీ లేకపోవడం ఫ్యాన్స్ కు బాధగా ఉంటుంది. కమిన్స్, షమి, హార్షల్ బౌలింగ్ అయితే వేస్తారు. సిమర్జిత్ సింగ్, జైదేవ్లను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో బ్రైడెన్ కార్స్, స్పిన్ కు జంపా ఆప్షన్స్ ఉన్నాయి. కమిన్స్, హెడ్, క్లాసెన్ ఓవర్సీస్ ప్లేయర్స్ గా పక్కా ఉంటారు. కాబట్టి జంపా, కాష్, ఏషాన్ మలింగాలను అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. అభిషేక్, నితీష్ రెడ్డి కూడా ఈ మధ్య బౌలింగ్ లో బాగానే రాణిస్తున్నారు. అవసరమైనప్పుడు 4 ఓవర్లు కూడా వేయగలుగుతారు. ఓవరాల్ గా టీం మంచి బ్యాలెన్స్ తోనే బలంగానే కనిపిస్తోంది. కానీ లోవర్ ఆర్డర్ లో ఒక మంచి ప్రాపర్ ఫినిషర్ ఉంటే బాగుండని నాకు అనిపిస్తోంది. లాస్ట్ టైం మిడిల్ ఆర్డర్ లో కొంచెం మార్పులు చేస్తూ ఉన్నారు గానీ ఈసారి అభినవ్ మనోహర్, ఇషాన్ కిషన్ రాకతో దాదాపుగా పెద్ద చేంజెస్ లేకుండానే టీం ఉంటుంది. ఇది జట్టులో కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. పవర్ ప్లేలోనే అభిషేక్ హెడ్ రెచ్చిపోతే ఇషాన్ కిషన్, క్లాసెన్ మెరుపులు కూడా మెరిపిస్తే, నితీష్ రెడ్డి ఫామ్ కొనసాగితే, కమిన్స్ తో పాటు వింటేజ్ షమీన్ కూడా చూసినామంటే సన్ రైజర్స్ కు ఇంకో టైటిల్ పక్కా. టైటిల్ సంగతి ఎట్లున్నా ఈసారి 300 కొట్టుడు కూడా పక్కా అనిపిస్తుంది. మీకు కూడా సన్ రైజర్స్ 300 కొడుతుంది అనిపిస్తుందా? కామెంట్ చేసి చెప్పండి.